నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ. ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు అతి పెద్ద సంచలనాత్మకమైనటువంటి తీర్పుగా మనం భావించవచ్చు. గత 35 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఏ పోరాటం అయితే చేస్తా ఉన్నాడో ఆ పోరాటానికి అతిపెద్ద ముగింపు ఇవాల్టితో ఈ తీర్పుతో పడినట్టుగా మనం భావించవచ్చు. బీజేపీ పార్టీ, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో చాలా పెద్దగా సుముఖత మొదటి నుంచి చూపించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త అడపాదడప ఈ విషయంలో మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ వచ్చినటువంటి ఈ తీర్పుతో ఇకపై విద్య, వైద్యం, అలాగే ఉద్యోగ అవకాశాల్లో మేజర్గా కావాల్సింది విద్య మరియు ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణ జరిగి వాళ్ళకి సముచిత స్థానం కావాలని గత 30 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ, ఆయన పోరాటానికి అతిపెద్ద విక్టరీగా ఈ యొక్క అంశాన్ని మనం చూడొచ్చు. ఆనాడు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీల యొక్క వర్గీకరణ చేస్తూ ఆయన డెసిషన్ తీసుకోవడం జరిగింది. బట్ దాన్ని అగైన్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, దాని తర్వాత ఆ గవర్నమెంట్కి ఎగెయినిస్ట్గా జడ్జిమెంట్ రావడం లాంటివి జరిగాయి 2005 టైంలో. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ 35 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇన్ఫాక్ట్ పంజాబ్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి కోర్టులో కేసు జరగడం, ఆ కోర్టు కూడా పంజాబ్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం లాంటివి చూడలేదు మనం. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మాత్రం జస్టిస్ డివై చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో, ఆయన నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ఈ ధర్మాసనం ఏదైతే ఉందో ఈ 7 సభ్యుల ధర్మాసనంలో కేవలం ఒక్క జడ్జి మాత్రమే విముఖత చూపిస్తే మిగిలిన 6 జడ్జిలు కూడా దీనికి సుముఖంగా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎస్టీల యొక్క వర్గీకరణ చేస్తూ దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఇవాళ వచ్చిందో ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీగా ఈ ఎస్సీ ఎస్టీల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ జరగాలని పోరాడుతున్నటువంటి నాయకులందరికీ కూడా అతిపెద్ద విక్టరీగా, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇది ఎంతో మేలు చేసేటువంటి విధంగానే వచ్చిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాదిగ వర్సెస్ మాల అనేటువంటి ఏదైతే ఇష్యూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటారు, అంటే కేవలం ఒక్కరికే ఈ ఎస్సీ ఎస్టీలో కేవలం ఒక సబ్ క్యాస్ట్కే ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉన్నది, మిగిలిన వాళ్ళకి జరగట్లేదు అనేటువంటి అంశం ఏదైతే మనం చూసుకోవచ్చు. ఇంకా రెండో అంశం వచ్చేసి ఎస్టీల్లో ఆదివాసీలు వర్సెస్ లంబాడాలుగా మనం ఆదిలాబాద్ వైపు కనుక వెళ్తే చాలా పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళ మధ్యన. సో అలాంటి వాటన్నిటికీ ఇకపై ముగింపు పలుకుతా వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని మనం చెప్పుకోవచ్చు. మనం సింపుల్గా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీల వర్గీకరణ అవసరమే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం చూడొచ్చు. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సుప్రీంకోర్టు హోల్డ్స్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పర్మిసబుల్ ఓవర్ రూల్స్ ఈవి చిన్నయ్య. ఈ ఈవి చిన్నయ్య అనేటువంటిది ఏపీ గవర్నమెంట్ వర్సెస్ ఈవి చిన్నయ్య జరిగినటువంటి కేసులో వచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్లో దాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి లెట్సే వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందనేటువంటి పక్కన పెడితే 100% రిజర్వేషన్, ఆ సబ్ క్యాస్ట్లో 100% రిజర్వేషన్స్ ఉంటే దీంట్లో 70-80% కూడా కేవలం కొందరే అనుభవిస్తూ ఉన్నారు, అందరికీ చెందట్లేదు అనేటువంటిది నిన్నటి దాకా ఉన్నటువంటి గొడవ. ఇప్పుడు దీన్ని 100కి 100 అందరూ సమానంగా పంచుకునేటువంటి విధంగా ఎస్సీలు ప్లస్ ఎస్టీలు మందకృష్ణ మాదిగ 35 ఏళ్ళుగా చేస్తున్నటువంటి పోరాటానికి, నిజంగా ఆయన పోరాటానికి అలాగే ఎస్సీలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయంగానే, ఎస్టీలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి విజయంగానే దీన్ని మనం పొగుడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సందర్భంలో మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ నవంబర్లో అనుకుంటా 2023 నవంబర్లో నరేంద్ర మోదీ హైదరాబాద్కి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ అలాగే మందకృష్ణ మాదిగ మొదటిసారి స్టేజ్ పైన నరేంద్ర మోదీ కూడా మేము ఎస్సీ ఎస్టీల వర్గీకరణకి మేము సుముఖంగానే ఉన్నాం, మేము ఖచ్చితంగా దీని వైపు అడుగులేస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. అలాగే హైదరాబాద్ వేదికగా నరేంద్ర మోదీ కూడా చెప్పినటువంటి మాటని మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. డివై చంద్రచూడ్ లాంటి ఒక వ్యక్తి, డివై చంద్రచూడ్ లాంటి ఒక చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా మంచి వైపే ముందుకు ఉంటాడు అనేటువంటి మాట మనం వింటా ఉన్నాం. అండ్ చాలా సందర్భాల్లో చూసాం. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్కి డివై చంద్రచూడ్ ఎప్పుడు అపోజిట్గా నిలబడతాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఎస్సీ ఎస్టీల వర్గీకరణకి చాలా డీటెయిల్డ్గా ఆయన సభ్యత్వం, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మాసనంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ చాలా డీటెయిల్ స్టడీ చేసి ఇవాళ
ఉన్నటువంటి రిజర్వేషన్స్ లో ఎస్సీలు, మాలలు, మాదిగలు, అలాగే ఎస్టీల్లో లంబాడాలు, తర్వాత ఆదివాసులు, ఇది మన స్టేట్ వరకే అనుకుంటే వేరే రాష్ట్రాల్లో అయితే జాట్ కమ్యూనిటీ కూడా దీంట్లో ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మనం చూడవచ్చు జాట్లందరూ కూడా ఎస్టీ వర్గాల్లో వస్తారు. సో అలా వాళ్ళకి ఎవరెవరికైతే అన్యాయం జరుగుతూ ఉందో ఇదంతా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎంత తన యొక్క ప్రతిపాదన ముందు పెట్టినప్పటికీ కూడా రాష్ట్రాలు తమ వంతుగా ఆ లోకల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనేటువంటి విధంగానే ఇవాళ ఈ యొక్క జడ్జిమెంట్ మనం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇన్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్డే అప్హెల్డ్ ద పవర్ ఆఫ్ స్టేట్ టు సబ్ క్లాసిఫై రిజర్వ్డ్ కేటగిరీ గ్రూప్స్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్సెస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇంటూ the scheduled castes and scheduled tribes into different groups based on their interests, SC backwardness for extending the benefits of reservation. State of Punjab and ORS వర్సెస్ దేవిందర్ సింగ్ అండ్ ORS అనేటువంటి మనం చూస్తా ఉన్నాం కదా. సో దీంట్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లకి సమన్వయం చేసేటువంటి విధంగా దీన్ని చేయండి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఏ 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI DY చంద్రచూడ్ విత్ జస్టిస్ BR గవాయ్, విక్రమ్నాథ్, బేలా M త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా అండ్ సతీష్ చంద్ర శర్మ overruled the 2005 judgment of EV Chinnaya V versus State of Andhra Pradesh, which had held the sub-classification of SC/ST in the contrary to Article 341 of the Constitution, which confers right on the President to prepare the list of SCs and STs. 2005లోని ఇందాక చెప్పినట్టుగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్గా చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ ఎస్టీల యొక్క వర్గీకరణని ఎంకరేజ్ చేసిండు. సో అయితే ఆ ఎంకరేజ్మెంట్ కరెక్ట్ కాదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈవి చిన్నయ్య అనేటువంటి వ్యక్తి ఈయన కోర్టుకెళ్ళి అప్పుడు జడ్జిమెంట్ ఈయనకు సపోర్టివ్గా రావడం జరిగింది. ఏమని, క్లాసిఫికేషన్ అవసరం లేదు, ఆల్రెడీ ఇస్తున్నటువంటి రిజర్వేషన్స్ చాలు, వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి అనేటువంటిది. సో ఆ జడ్జిమెంట్ ని ఇవాళ 7 సభ్యుల ధర్మాసనం ఓవర్ రూల్ చేసింది. ఆర్టికల్ 341 ప్రకారం అప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి 341 ఆర్టికల్ ప్రకారంగా ఆ క్లాసిఫికేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీల యొక్క సబ్ ప్లాన్ కానీ ఎస్సీ ఎస్టీల యొక్క సబ్ కేటగిరీస్ కి సంబంధించినటువంటిది ఎలాంటిది అవసరం లేదు అనేటువంటిది అప్పుడు ఇచ్చినటువంటి ధర్మాసనం యొక్క తీర్పు. జస్టిస్ బేలా త్రివేది డిసెంట్ from the majority and ruled that such subclassification is not permissible. సో కేవలం బేలా త్రివేది ఒక్కడే ఇవాళ ఉన్నటువంటి ఈ 7 సభ్యుల ధర్మాసనంలో ఆయన ఒక్కరే దీన్ని ఇది కరెక్ట్ జడ్జిమెంట్ కాదు, లేదా ఇది కరెక్ట్ క్లాసిఫికేషన్ కాదు, దీన్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆయన బేలా త్రివేది చెప్పడం జరిగింది. ద మెంబర్స్ ఆఫ్ SC STs are not often able to climb up the ladder due to the systematic discrimination faced. Article 14 permissible. Article 14 permits subclassification of caste. Court must check if a class is homogeneous or and a class not integrated for a purpose can be further classified, the bench said, pronouncing its judgment. ఆ మిగిలిన 6 సభ్యుల యొక్క అంటే మొత్తం 7 సభ్యుల ధర్మాసనం ఏదైతే ఈ బెంచ్ ఉండిందో దాంట్లో అందరూ కలిసి చాలా క్లియర్ గా చెప్పారు. The members of SC/ST are not often able to climb up the ladder due to the systemic discrimination faced. అంటే కేవలం కొందరికి వస్తున్నటువంటి పెద్ద రిజర్వేషన్ల వల్ల మిగిలిన వాళ్ళు ఎవరు హై లెవెల్ కి వెళ్ళలేకపోతున్నారు అంటూ సుప్రీంకోర్టు బెంచ్ చాలా క్లియర్ గా ఉద్ఘాటించింది. ఆర్టికల్ 14 పర్మిట్స్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. సో ఇందాకట ఏదైతే ఈ ఆర్టికల్ 341 ప్రకారం ఏదైతే ఇక్కడ లాస్ట్ టైం 2005లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2005లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఈ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఆర్టికల్ 341 ప్రకారం కుదరదన్నారో వాళ్ళు నాకు తెలిసి అప్పుడున్నటువంటి, ఎందుకంటే ఎప్పుడైతే మనకి పూర్తి స్థాయిలో అవగాహన కలుగుతుందో ఆ సందర్భంలో జడ్జిమెంట్స్ వచ్చేటప్పుడు చాలా ఈజీ అవుతాయి. ఆర్టికల్ 14 పర్మిట్స్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నది. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే బీసీలో 133 సబ్ క్లాసులు ఏ విధంగా ఉన్నాయో ఎస్సీ ఎస్టీల్లో కూడా ఆ విధంగానే కేటగిరీలు చేసి వీళ్ళకి సరైనటువంటి అన్ని కాస్ట్లకి అన్ని సబ్ కాస్ట్లకి సరైనటువంటి ఆ అర్హతలు కూడినటువంటి సరైనటువంటి వ్యక్తులందరికీ కూడా సరైనటువంటి ఉన్నటువంటి సబ్ కాస్ట్లు అన్నిటి కూడా సమాంతరంగా రిజర్వేషన్లు జరగాలనేటువంటి పోరాటానికి ఇవాళ ఈ జడ్జిమెంట్ ని మనం ల్యాండ్ స్లైడ్ గా చూసుకోవచ్చు. The court upheld the validity of laws which provided for such
such subclassifications in Punjab, Tamil Nadu and other states. The court upheld the validity of laws which provided for such subclassifications in Punjab, Tamil Nadu and other states అని సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. The court upheld the Punjab Scheduled Caste and Backward Class Reservations in Service Act 2006 in this regard. ఆనాడు పంజాబ్లో 2006లో వచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ కానీ ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్మానాన్ని కానీ దాన్ని అలాగే పెడుతున్నాం అంటూ ముందుకు చెప్పింది. లైక్ వైజ్ ఇట్ అప్హెల్డ్ ద తమిళనాడు అరుంధతియార్స్ స్పెషల్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీస్ అండర్ ద స్టేట్ విత్ ఇన్ ద రిజర్వేషన్ ఫర్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్ట్ 2009 which provides reservations for Arundhatiyars in educational institutions and state government positions within the state of 18% reservation for scheduled caste. సో ఏదైతే ఆనాడు తమిళనాడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో యాక్ట్ 2009 ప్రకారం 18% ఉన్నటువంటి వాళ్ళకి కల్పించినటువంటి రిజర్వేషన్స్ లో భాగంగా మిగిలినటువంటి సబ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్పెషల్ గా ఎస్సీలో చెప్పుకుంటే మనకు మాలలు, మాదిగలు, నేతకానీలు ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఎస్టీల్లో లంబాడాలు, ఆదివాసీలు, ఇంకా మిగిలినటువంటి గిరిజన తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మధ్యలో కూడా ఉన్నటువంటి అంటే అఫ్ కోర్స్ ఇక్కడ నేను మాట్లాడుతుంది కేవలం ఎస్సీల గురించే, షెడ్యూల్డ్ కాస్ట్ ఇది తమిళనాడులో ఉన్నటువంటి 18% గురించి. ఆ 18 ప్రకారంగానే ఈ మిగిలినటువంటి సబ్ క్యాస్ట్లు అన్నిటికి కూడా సముచిత స్థానం కల్పించండి విద్యలోను ఆ విధంగానే ఉద్యోగాల్లోను అనేటువంటి పోరాటం గత 35 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ ఏదైతే చేసిండో ఆ మందకృష్ణ మాదికి తోడుగా బీజేపీ పార్టీ ఏదైతే నిలుచుకున్నదో ఇవాళ దానికి సమర్థిస్తూనే ఆ పోరాటం సరైందేనని ఆ జడ్జిమెంట్ గత 2005లో వచ్చినటువంటి జడ్జిమెంట్ సరైంది కాదని 2006లో తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు కాను కోర్టులు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చాయో వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ యొక్క హక్కుని వాళ్ళు కాపాడుకునేందుకు వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి స్థాయి రిజర్వేషన్లోనే ఈ సబ్ క్యాస్ట్ల యొక్క గణన జరిగి వాళ్ళకి సముచిత స్థానం కలగాలని, వాళ్ళకి సముచిత రిజర్వేషన్లు కలగాలని చెప్పేసి ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఇది ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి జడ్జిమెంట్ గానే మనం చూడొచ్చు. దీని వెనకాల ఉన్నటువంటి ఇటు బీజేపీ పార్టీ కానీ, నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అలాగే మందకృష్ణ మాదిగ, సో వీళ్ళ ఇద్దరికి కృషి మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎంఆర్పిఎస్ అనేటువంటి సంస్థని స్థాపించి ఈయన చేసినటువంటి పోరాటం గత 35 ఏళ్లుగా 35 years గా ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో హర్షించదగ్గ అండ్ మెచ్చుకోదగ్గటువంటి విజయంగా మనం చూడొచ్చు. ఇదే సందర్భంలో ఆయన మందకృష్ణ మాదిగ ఇందాక నేను లైవ్ చేసి ఈ వీడియో చేసే కంటే ముందు ఇందాకే మందకృష్ణ మాదిగ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది కూడా మనం చూడడం జరిగింది. సో ఆయన కూడా చాలా క్లియర్ గా బీజేపీ నాయకులందరికీ అలాగే చంద్రబాబు నాయుడుకి ఆయన చెప్పినట్టుగా 2005లో ఆనాడు ఈ కోర్టులో కేసు అవ్వక ముందు 2005 కంటే ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల వర్గీకరణ ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇవాళ ఈ జడ్జిమెంట్ టైంకి కూడా ఆయన అధికారంలో ఉండడం మాకు సంతోషంగా ఉంది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగ ఇంకో విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పిండు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన కూడా నేను కూడా నా యొక్క ఎవరు లాయర్లను పెట్టినా నేను నా లాయర్ల సపోర్ట్ కూడా మీకు ఇస్తున్నాను. ఈ కులగణనకి ఎస్సీ ఎస్టీల యొక్క దాంట్లో ఉన్నటువంటి సబ్ షెడ్యూల్ క్లాస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ క్లాసులకు కూడా ఆ గణనకు కూడా నేను సపోర్టివ్ గా ఉన్నాను కాబట్టి నేను నా లాయర్లను కూడా మీకు సపోర్ట్ గా పెడతా ఉన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగతో చాలా సార్లు చెప్పినట్టుగా ఈ షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో ఎస్సీలో ఉన్నటువంటి వర్గీకరణ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకం కాదని నేను నమ్ముతా ఉన్నాను. ఆనాడు రేవంత్ ఇచ్చినటువంటి మాటని ఇవాళ ఆయన నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మరోసారి మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ సాక్షిగా ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడినటువంటి మాటల సాక్షిగా మనం అర్థం చేసుకోవచ్చు కూడా. ఏదేమైనా ఎస్సీ ఎస్టీలకి ఇది అతిపెద్ద విజయంగా, అలాగే స్పెషల్ గా చెప్పాలంటే ఇటు నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీకి అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడున్నటువంటి మందకృష్ణ మాదిగ 35 ఏళ్ల పోరాటానికి ఇది అత్యద్భుతమైనటువంటి విజయంగా మనం చూస్తూ ముందుకెళ్ళొచ్చు.